హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో మన గార్డెన్లో ములం మొక్కలు చూడండి. ఇది ఇంత చిన్న మొక్క, 5 అడుగులు కూడా లేదు. ఇది 5 అడుగులు లేని మొక్క ఎంత కాపేస్తుంది చూడండి. ఎలాగ గుత్తులు వస్తున్నాయి మనకి, ఎలా గుత్తులు వస్తున్నాయి చూడండి. నేను ఇంకా మధ్య మధ్యలో కూరలకి కోసుకున్న సాంబార్లో అన్నిటికీ ఇన్ని గుత్తులు వచ్చండి. దీనికి ఒకటేనండి, ఇది ఫస్ట్ పూత దశలోని మనం డీకంపోజ్డ్ వాటర్ ఇచ్చుకోవాలి. అప్పుడు పూత బాగా వస్తుంది. పూత నిలబడటానికి మాత్రం మనం ఎరువులు ఇచ్చుకోవాలి. ఫస్ట్ నేను పేడగెత్తం ఇచ్చుకొని తర్వాత చూడండి, ఇలాగే చూడండి నేను ఎలా పెట్టాను. మనకి ఎరువు అవుతుంది. ఇలా పడేసుకుని దీని వాటర్ ఈ మొక్కకి ఎంత బలాన్ని ఇస్తుంది. ఇంక సింపుల్గా అంతే. నేను ఎక్కువ ఎరువులు ఏంటి ఇవ్వట్లేదు. డీకంపోజ్డ్ వాటర్ పువ్వులతో పూతలో ఇవ్వాలి. కాయ వచ్చాక నిలబడటానికి ఇదే మాత్రమే చేసుకుంటున్నాను. దీన్ని జస్ట్ ఇలాగా కప్పు పెట్టేసుకోవాలి. మనకి స్మెల్ రాకుండా ఇలా కప్పుకోవాలి.